నమస్తే జై భీమ్. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాలమానాడు. రేపు జరగబోయేటువంటి కాంగ్రెస్ మీటింగ్‌కు ఆ పార్టీ యొక్క పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఆయనకు మేము మాలమానాడు తరపున, ఈరోజు తప్పిస్తే మాలమానాడు తరపున మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, మీరేమో పార్లమెంట్‌లో రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, డెమోక్రసీని రక్షించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ మాలలైతే రాజ్యాంగం కోసం కష్టపడినరో, ఏ మాలలైతే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కష్టపడినరో, ఏ మాలలైతే కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పాటలు పాడి పాదయాత్రకు సహకారం చేసిండ్రో, మీరున్నప్పుడు గానీ, లేకపోతే బట్టి విక్రమార్క చేసినప్పుడు గానీ, లేదంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు గానీ, మాలలు అత్యధికంగా కృషి చేసి పార్టీకి ఓట్లేపించి గెలిపిస్తే, ఆ మాలలకు శాశ్వతంగా విద్యకు దూరం చేసినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ దుర్మార్గుడిని మీరు మార్చి, రోస్టర్ పాయింట్‌లో మాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి మేము ఎంత మొత్తుకున్నా వినట్లేదు కాబట్టి, ఆ దుర్మార్గుడిని మనసు మార్చి మీరు రేపు మీటింగ్‌లో మీరు మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ గనక మీరే ఎవడో ఒకడు మాకైతే ఉంది, మాలో చచ్చిపోతే ఉందనుకుని మీరు గనక అనుకుంటే, ఖచ్చితంగా మీ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు తప్పకుండా గుణపాఠం జరుగుతది. ఇప్పటికే జరిగిపోయింది. ఇంకా ప్రజలు మాలలకి ఇప్పుడిప్పుడే జ్ఞానం వస్తుంది. ఎక్కడ మునిగిపోతాం, చనిపోతున్నారు. లిటరల్లీ రేవంత్ రెడ్డి కిల్డ్ మాలాస్ ఇన్ తెలంగాణ. ఓవర్ కంప్లీట్‌లీ సెపరేట్ టు కాంగ్రెస్ టు విన్ ద రేస్ ఇన్ ద పొలిటికల్ సినారియో. సో, మీ దృష్టిలో ఉంచుకొని దయచేసి ఖచ్చితంగా రోస్టర్ పాయింట్ తగ్గించి మాకు 26 కులాలకు తీవ్రంగానే చేసినటువంటి రేవంత్ రెడ్డిని మార్చాల్సిందిగా, ఆయన వైఖరి మార్చాల్సిందిగా అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ దాని రోస్టర్ పాయింట్‌ను తగ్గించేసి మాలలకు 26 కులాలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జోహార్ పీరో.